శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీనారాయణీ నమోస్తుతే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ప్రేరణకు కారణమైనటువంటి గురుదేవులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పాదపద్మాలకు సభక్తిపూర్వకంగా నమస్కరిస్తున్నాను. సృష్టి అంతా ఆ భగవంతుడి చేత రచింపబడిన తర్వాత ఈ సృష్టికి ఈ సృష్టి అంతా కూడా ఇలా జరగాలి అంటే ఒక్కొక్కరికి ఒక అధికారం ఇవ్వాలి, ఒక పదవి ఇవ్వాలి. అలాగా ఆ హరి అందరికీ కూడా అటువంటి పదవులను కేటాయించాడు. మొట్టమొదట ఈ భూమిని పరిపాలించినటువంటి వాడు పృథు చక్రవర్తి. అందుకే ఇది పృథ్వీ అయింది. ఆ పృథివీ అనేటటువంటిది ఈ పృథు చక్రవర్తి యొక్క పేరు ద్వారా వచ్చింది. ఈ పృథు చక్రవర్తి అత్యంత మహాకాయుడు, అలాగే గొప్ప బాహుబలము కలిగినటువంటి వాడు. దేవతలకి ఎలా అయితే ఇంద్రుడు రాజుగా ఉన్నాడో, ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులకు కూడా ఈయన అలా రాజుగా ఉండి అందరినీ కూడా సమదృష్టితో పరిపాలిస్తూ గొప్ప పేరును తెచ్చుకున్నటువంటి వాడు ఈ పృథువు. అలాగే ఇంకా ఈ పృథు చక్రవర్తిని వీటంతటికీ రాజుగా అంటే రాజ్యాభిషిక్తుని చేసిన తర్వాత సకలమైనటువంటి ధర్మములకు, యజ్ఞములకు, జలములకు, పుణ్యతీర్థములకు వరుణుణ్ణి ప్రభువుగా చేయటం, అలాగే రత్నాలకి యక్షరాజైనటువంటి కుబేరుణ్ణి, ప్రజాపతులుగా దక్షుణ్ణి, దైత్యులకు, విష్ణుతేజంతో కూడినటువంటి ప్రహ్లాదుణ్ణి, పితృదేవతలకి సూర్యుడి కుమారుడైనటువంటి యమధర్మరాజు గారిని, ఆదిత్యులందరికీ కూడా ప్రాజ్ఞుడైనటువంటి విష్ణువు, వీరందరూ అధిపతులుగా ఈ లోకమంతా కూడా పరిపాలింపబడుతూ ఉండగా యక్ష రాక్షస పిశాచ భూత గణాలన్నిటికీ కూడా ఆ శూలపాణి నీలకంఠుణ్ణి అధిపతిగా, పర్వతాలన్నిటికీ కూడా మహాగిరి అయినటువంటి హిమవంతుణ్ణి, నదులు, తటాకాలు, కూపములకి సముద్రుణ్ణి, గంధర్వులకు చిత్రరథుణ్ణి, నాగులకి వాసువుని, సర్పాలకి తక్షకుణ్ణి, గజములకి ఐరావతాన్ని, అలాగే అశ్వాలకు ఉచ్చైశ్రవాన్ని, పక్షులకి గరుడుణ్ణి, మృగాలకు సింహాన్ని, అలాగే గోవులకు వృషభాన్ని, వనస్పతులకు జువ్వి వృక్షాన్ని అధిపతులుగా నియమించాడు. ఆ తర్వాత అష్టదిక్పాలకుని స్థాపించాడు. తూర్పు దిక్కునికి సుధనువుని, ఉత్తర దిక్కునికి నలకూబరుని, పశ్చిమ దిక్కుకి పుష్కరుణ్ణి, దక్షిణ దిక్కుకి శంఖపదుని, వీళ్ళందరినీ కూడా దిక్పాలకులుగా అభిషేకించిన తర్వాత బ్రహ్మగారి ఆజ్ఞతో ఇప్పటికీ వారందరూ కూడా ఆ సప్తద్వీపాలన్నింటినీ కూడా పరిపాలిస్తూ ఉన్నారు. ఇంకా చాక్షుష మన్వంతరం నుండి పృథు చక్రవర్తి వైవస్వత మన్వంతరం వరకు కూడా రాజుగా నిర్దేశింపబడ్డాడు. ఇది అన్ని పురాణాల్లో కూడా నిశ్చయంగా చెప్పబడింది. అంటే అన్ని మన్వంతరాల పాటు ఈయన పృథు చక్రవర్తి రాజ్యాధికారంలో ఉన్నాడు, ప్రజలందరినీ కూడా పరిపాలించాడు. అలాగే
పృథు చక్రవర్తి యొక్క ఆఖ్యానం సర్వదా శుభప్రదము, స్వర్గప్రదము, ఆయుష్యప్రదము, కీర్తిప్రదము అని చెప్పి మనకి చెప్పబడింది అని చెప్పిన తర్వాత అసలు ఈ పృథు చక్రవర్తి ఎవరు, ఆయనకి సంబంధించినటువంటి చరిత్ర ఏమిటి, అదంతా కూడా విశేషంగా తెలపవలసింది అని చెప్పి ఋషులందరూ అడిగిన తర్వాత సూత మహర్షి చెప్తూ ఉన్నారు. వేణుని యొక్క కుమారుడు పృథువు. ఈ పృథువు యొక్క జననం ఎటువంటిది, ఆయన పరాక్రమం ఎటువంటిది, ఇవన్నీ కూడా చెప్తాను వినండి. అలాగే ఇది అత్యంత పావనమైనటువంటి చరిత్రం అని చెప్తూ సూత మహర్షి ప్రారంభించారు. అత్రి వంశంలో జన్మించినటువంటి వాడు, అత్రి మహర్షితో సమానమైనటువంటి వాడు, వేద శాస్త్రార్థాలు తెలిసినటువంటి మహాజ్ఞాని అయినటువంటి వాడు అంగుడు అనేటటువంటి ఆయన. ఈ అంగుని యొక్క కుమారుడే వేణుడు. ఈయన కూడా ప్రజాపతి. ఈ వేణుడు మృత్యు యొక్క కుమార్తె అయినటువంటి సునీధ అనేటటువంటి ఆమెని వివాహం చేసుకున్నాడు. అయితే తన యొక్క మాతామహుడు అంటే తాతగారి యొక్క దోషగుణాల వలన ఈ వేణుడు ధర్మభ్రష్టుడయ్యాడు. ఈయన వేద ధర్మాలన్నింటినీ కూడా వదిలిపెట్టి లోభమోహాల చేత పాపాలు చేయటం మొదలుపెట్టాడు. రాజుగారు ఇలా ఉంటే ప్రజలు కూడా అలా ఉంటారని ఆ దేశం కూడా, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ రకంగా అయ్యారు. అంటే మృత్యువు యొక్క పాపముల వలన, ఆ దోష గుణాల వలన ఈయన ఎలా అందుకయ్యాడు అనే దానికి ముందు ముందు మనం వివరణ తెలుసుకుందాం. మృత్యువు కూడా దేవతే కదా, కాబట్టి ఆయన దోషం ఈయనకి ఎలా కలిగింది అనేటువంటి దాని వివరాన్ని ముందు ముందు తెలుసుకుందాం. ఈయన చేసినటువంటి తప్పిదం ఏంటంటే బ్రాహ్మణులందరినీ కూడా వాళ్ళ యొక్క సదాచారాల నుండి కూడా దూరం కావాలని చెప్పి ఆజ్ఞాపించాడు. అలాగే జరిగేటటువంటి హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ కూడా తన కోసమే జరగాలనేటటువంటి శాసనాన్ని చేశాడు. అలాగే దేవతలతో తాను సమానమైనటువంటి వాడిని అని చెప్పి అంతటా కూడా చాటించాడు. రాజు ధర్మస్వరూపుడై ధర్మాన్ని కాపాడుతూ ఉండాలి. అలా కాపాడటం అనేటటువంటిది రాజు యొక్క ధర్మము. కానీ ఇలా యజ్ఞ యాగాదుల్ని బహిష్కరించడం కానీ, లేదు తన కోసం యజ్ఞాలు చేయటం అనేటటువంటిది కానీ ధర్మం కాదు, అది అధర్మం అవుతుంది అని చెప్పి ఋషులందరూ కూడా చెప్పినా కూడా సమస్త ధర్మాన్ని నేనే, అసలు ఆ ధర్మాలకి మూలాన్ని కూడా నేనే, నేను తలుచుకుంటే ఒక రాజుగా ఏదైనా కూడా చేయగలుగుతాను, కాబట్టి మీరు ఈ రకంగా నన్ను ఆపద్దు, నేను చెప్పిన దాన్ని మీరు విని తీరవలసిందే అని చెప్పి ఈయన చాలా వారందరినీ కూడా బలవంతం చేశాడు. ఒకానొక సమయంలో వీళ్ళందరూ కూడా ఈయన యొక్క అధర్మ వర్తనకి వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడి ఆయన్ని పట్టుకుని వెంటనే బంధించి ఆయన యొక్క ఎడమ తొడను మధించారు. ఇది ఎందుకు చేశారంటే, ఎప్పుడైతే ఆయన్ని వాళ్ళు బంధించారో అప్పటికి ఆయనకి పుత్ర సంతానం లేదు. కాబట్టి వాళ్ళు కూడా ఏదో రకంగా ఈ వేణుడి ద్వారా కలిగేటటువంటి సంతతి అంటే సత్సంతతి ఆయనకి కలగాలి. అటువంటి వాడు రాజ్యాన్ని పరిపాలించాడు. ఈ ఋషులు ఎప్పటికి కూడా వీళ్ళు రాజ్యాన్ని పరిపాలించాలనో అధికారాన్ని తీసుకోవాలనో వీళ్ళకి ఎటువంటి కోరిక లేదు. కాబట్టి వీళ్ళకి అలా రాజ్యాన్ని పరిపాలించేటటువంటి వాడు ఒకడు కావాలి. అందుకని ఈయన యొక్క ఈ మథనం అనేటటువంటిది వాళ్ళు చేశారు. ఆయన యొక్క ఎడమ తొడాని వాళ్ళు అలా మధించిన తర్వాత ఒక కాటుక వర్ణంతో నిక్కబొడుచుకున్నటువంటి చెవులతోటి, అలాగే మరుగుజ్జు రూపంతో
కపటత్వంతో నిండినటువంటి కళ్ళతోటి ఉన్నటువంటి ఒక పురుషుడు బయటకు వచ్చాడు. వెంటనే వీళ్ళందరూ కూడా నిషీధ అంటూ పలికారు. పురుషులందరూ కూడా అంటే కూర్చోమని చెప్పి ఆ పిల్లవాడిని అన్నారు. అందుకనే అటువంటి రూపు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా నిషాధులైపోయారు. అది నిషాద వంశం అని చెప్పి పిలువబడింది. వాళ్ళందరూ కూడా భల్ల, కిరాత, పులింద, నిషిదాది మ్లేచ్ఛ జాతులుగా వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందారు. వీళ్ళందరూ కూడా జీవహింస చేసేటటువంటి వాళ్ళు, పాపాచారులు. వీళ్ళందరూ కూడా అడవుల్లో మాత్రమే ఉండేటటువంటి వాళ్ళు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా ఋషులు అనుకున్నది జరగలేదు. దాంతో ఆ వేణుని యొక్క దక్షిణ బాహువుని మధించారు. ముందుగా దాని నుండి ఒక స్వేద జలము ఉత్పత్తి అయింది. ఆ తర్వాత ఒక సద్రూపుడైనటువంటి ఆజానుబాహువు చిలుక రూపంలో వచ్చి అందరినీ కూడా ఆశ్చర్యపరిచాడు. ఇప్పుడు ఉద్భవించినటువంటి వాడు మేరుకాంతితోటి దివ్యమాలాంబరధారుడై ఇంద్ర సమానుడై సర్వలక్షణ శోభితుడిగా కనిపించాడు. వెంటనే ఈ ఋషులందరూ కూడా వాళ్ళు ఏదైతే అనుకున్నారో, ఏదైతే కావాలనుకున్నారో అది జరిగింది. వెంటనే ఆనందంగా ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి రాజ్యాభిషేకం చేశారు. చేసి అతనికి పృథువు అనేటటువంటి నామకరణం చేశారు. ఎప్పుడైతే ఈ భూమికి ఒక రాజు లభించాడో అప్పటిదాకా అధర్మవర్తనుడైనటువంటి ఈ వేణుడు రాజుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ వేణుడు బంధింపబడ్డాడో అప్పటి నుండి ఎవరు కూడా ఈ భూమిని పరిపాలించేటటువంటి వాళ్ళు లేరు. ఎప్పుడైతే ఈ పృథువు మళ్ళీ రాజ్యాభిషిక్తుడయ్యాడో దేవతలు, బ్రాహ్మణులు అందరూ కూడా ఆనందించారు. ఇంకా ఏ రకమైనటువంటి పేరుని ఈ ఋషులందరూ కూడా ఇచ్చారో ఆ పేరును నిలుపుకుంటూ ఈయన రంజింపజేయవాడు రాజు అనేటటువంటి సూక్తిని ఆయన సార్థకం చేస్తూ చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అలా చేస్తున్నటువంటి వాడు ఒకసారి బ్రహ్మయజ్ఞాన్ని ఆయన చేస్తున్నటువంటి సందర్భంలోనే సూత మహర్షి అనేటటువంటి పిలువబడిన నేను కూడా ఆ యజ్ఞకొండ నుంచి ఉద్భవించాను. అలాగా ఆ తర్వాత ఆ యజ్ఞకొండ నుంచి సూతుడు ఉద్భవించాడు. అలాగే మాగధుడు కూడా జన్మించాడు. ఈ సూత మాగధులిద్దరినీ కూడా పృథు చక్రవర్తిని స్తుతించటానికి మహర్షులందరూ కూడా నియమించారు. వాళ్ళిద్దరూ కూడా సూతమాగధులు ఇద్దరు కూడా వాళ్ళు జన్మించిన తరువాత పృథు చక్రవర్తి యొక్క గొప్పదనాన్ని కీర్తిస్తూ ఆయన యొక్క గుణాలన్నింటినీ కూడా వాళ్ళు తెలియబరుస్తూ ఉండేవాళ్ళు. పృథు చక్రవర్తి కూడా వాళ్ళిద్దరిని కూడా సత్కరిస్తూ ఉండేవాళ్ళు. హైహయ దేశ నదీ తీరాన రేవా నదీ తీరంలో ఒక నగరాన్ని నిర్మించి సదాచార ధర్మబద్ధంగా ఈయన రాజ్యపాలనని చేయసాగాడు. వేణుని కాలంలో అధర్మం ప్రబలిపోయి సస్యములేవి కూడా ఫలించేవి కాదు. అంటే పంటలేవి కూడా పండేవి కాదు. భూమిలో విత్తనాలు వేసినా కూడా అవన్నీ కూడా అట్లాగే ఉండిపోయేవి. కాబట్టి ఆహార ధాన్యాలు లేక ప్రజలందరూ కూడా ఇక్కట్లు పడేవాళ్ళు. చాలామంది ఆకలి బాధతో మరణించేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఆ వేణుని చేరి తమ యొక్క ఆకలి బాధలు తీర్చమని వాళ్ళందరూ కూడా వేడుకున్నా కూడా అధర్మవర్తనుడు కాబట్టి సరైనటువంటి సమయంలో ఋతువులు రాక మేఘములు వర్షించక ప్రజలందరూ కూడా ప్రాణాలను కోల్పోయేటటువంటి దుస్థితిని కూడా ఎదుర్కొన్నారు. ఇలా పృథు చక్రవర్తి మళ్ళీ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఎక్కడా కూడా సస్యములు లేకపోవటం, భూమి అంతా కూడా నిస్తేజంగా మారిపోవటం, ప్రజలందరూ కూడా ఆకలి బాధలతో అలమటించడం చూసినటువంటి పృథువు భూదేవి మీద చాలా ఆగ్రహాన్ని పొందాడు. ఎందుకంటే ఈ భూదేవి వల్లే ఇటువంటి ఇబ్బందులన్నీ వస్తున్నాయి.
భూదేవి చేయవలసినటువంటి పనులు చేయట్లేదు. వేసినటువంటి విత్తనాల్ని తనలోనే దాచుకుంటోంది, కానీ మొలకెత్తించి అందరికీ కూడా ధాన్యాన్ని ఇవ్వట్లేదు అని చెప్పి కోపం వచ్చినటువంటి వాడై ధనుర్బాణాలని ధరించి ఆ భూదేవి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. వెంటనే భూమాత ఒక ఏనుగు రూపాన్ని ధరించి పృథు చక్రవర్తికి కనపడకుండా రహస్యంగా సంచరించడం మొదలుపెట్టింది. దీన్ని కనిపెట్టినటువంటి బ్రాహ్మణులు, తపస్సు చేసుకుంటున్నటువంటి బ్రాహ్మణులు వాళ్ళందరూ కూడా రాజుగారికి ఈ విషయాన్ని తెలియజేశారు. వెంటనే పృథు చక్రవర్తి ఎక్కడైతే ఈ గజం సంచరిస్తోందో ఆ ప్రాంతానికి వచ్చాడు. వచ్చి తన యొక్క ధనుర్బాణాల్ని ఆ గజం మీద ఎక్కుపెట్టాడు. వెంటనే భూదేవి ఒక సింహంలా మారి పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇలా తర్వాత మహిషి రూపాన్ని, ఇలా రకరకాల రూపాల్ని ధరించి భూదేవి పృథు చక్రవర్తి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంటే పృథు చక్రవర్తి మాత్రం వదిలిపెట్టకుండా వెంటపడుతూనే ఉన్నాడు. ఆవిడ్ని శిక్షించడానికి పూనుకున్నాడు. భూదేవి త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళింది తనని రక్షించమని. వాళ్ళందరూ కూడా చెప్పారు, మా వల్ల కాదు, పృథు చక్రవర్తినే శరణు వేడు, ఆయన మాత్రమే నేను రక్షించగలడు అని. ఇంకా చేయగలిగింది లేక ఆ భూమాత పృథు చక్రవర్తి దగ్గరికి వచ్చి, నేను ధాత్రిని, ధరిత్రిని, వసుంధరని, అసలు నేను లేకుండా ఎవరు ఉండలేరు, అంటే ఆధారం అనేది లేకుండా ఎవరు కూడా ఉండలేము. కాబట్టి అటువంటి ఆధారాన్ని నువ్వు నాశనం చేయాలని చూస్తున్నావు. ఈ తప్పు అలా చేయకూడదు. లోకాల్ని భరించేది నేనే, ధరించేది నేనే. అసలు నేను ఉంటేనే ఈ సకల చరాచరాలు కూడా స్థితంగా ఉంటాయి అన్నీ కూడా. కాబట్టి నన్ను శిక్షించడానికి పూనుకోకు. అంతేకాదు, స్త్రీలను కానీ గోవుల్ని కానీ శిక్షించడానికి వీల్లేదని చెప్పి మన శాస్త్రాలని కూడా చెప్తున్నాయి. అది నీకు తెలీదా? నువ్వు నా మీద ఎందుకో ఆగ్రహాన్ని పొందావు, కాబట్టి నీ కోపాన్ని నిగ్రహించుకో. స్త్రీ హత్య అనేటటువంటిది మహాపాతకం. నేను కనుక నాశనమైతే ప్రజలందరూ కూడా నాశనం అవుతారు, నీ రాజ్యమే నాశనం అయిపోతుంది. ఎందుకంటే నేను అందరికీ కూడా అన్నాన్ని ప్రసాదించేటటువంటి దాన్ని, ప్రజలందరినీ కూడా భరించేటటువంటి దాన్ని. అందువల్ల నన్ను హింసించాలని, నన్ను శిక్షించాలని పూనుకోకు అని చెప్పి అన్న తర్వాత, నువ్వు ఈ ప్రజలకి మేలు చేయాలనే ఉద్దేశంతో ఉంటే, అందరినీ కూడా భరించాలనే కోరిక నీలో ఉంటే, ఇటువంటి పరిస్థితిని ఎందుకు నువ్వు కలిగించావు? ఎందుకంటే ధరించుట, పోషించుట ఇవన్నీ కూడా నీ కర్తవ్యాలు. కానీ నువ్వు అలా చేస్తున్నావా? నువ్వు చేయట్లేదు. నీ వలన ఏవి కూడా, సస్యములన్నీ కూడా నాశనం అయిపోయాయి. ధనధాన్యాదులు లేవు. అందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దీనందరికీ కూడా కారణం నువ్వే. అందువల్ల నిన్ను నేను శిక్షించడానికి పూనుకున్నాను అని చెప్పి ఈయన అన్నప్పుడు, నువ్వు చెప్పిందంతా నిజమేనయ్యా. అయితే అంతకుముందు జరిగినటువంటి అపరాధ కారణంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఋతువులు సకాలంలో రావటం లేదు. అలాగే ఋతువులు సకాలంలో వస్తేనే సస్యములు పండేది. కాబట్టి ఇవన్నీ జరగాలంటే ధర్మవర్తనము అనేటటువంటిది ఉండాలి. రాజ్యాభిషిక్తుడైనటువంటి రాజు చక్కగా ప్రజలందరినీ కూడా పరిపాలించాలి. కానీ అవన్నీ జరిగాయా? జరగలేదు. దానివల్లనే ఇటువంటి దుస్థితి వచ్చింది. ఇక్కటములన్నీ కూడా వాళ్ళు పొందుతున్నారు. కాబట్టి ఈ జరిగేదానికి కేవలం నేనొక్కదాన్ని కారణం కాదు. దీనికి అంతకుముందు రాజ్యాధికారం చేసినటువంటి వాళ్ళు, వారు ప్రవర్తించినటువంటి తీరు, వారు పాటించినటువంటి అధర్మము, ఇవన్నీ కూడా కారణమయ్యాయి అని చెప్పిన తర్వాత, ఏదైనా సరే ధర్మం అనేటటువంటిది ఇప్పుడు కాపాడబడుతుంది. అయినా ప్రజల్ని రక్షించడం ఒక రాజుగా నా కర్తవ్యం. వాళ్ళని రక్షించలేనప్పుడు నేను రాజుగా ఉండటానికి అనర్హుణ్ణి. కాబట్టి ఏ స్థితికి నా ప్రజలందరూ కూడా ఏ దుస్థితికి కారణమయ్యారో అటువంటి నీవు శిక్షింపబడాల్సిందే. కాబట్టి నువ్వు తప్పకుండా శిక్షకి అర్హురాలివి అని చెప్పి అన్న తర్వాత ఆవిడంది, నీకు నీ ప్రజల మీద అంత కోరిక ఉంటే కనుక ఇప్పటికైనా ఒక పని చేయి. ముందర నన్ను సమతలంగా చేయి. అధర్మ వర్తన వలన ఇప్పటి వరకు అనేకమైనటువంటి ఎగుడు దిగుళ్ళతోటి నైరాశ్యం చెందినట్టుగా నేను ఉన్నాను.
కాబట్టి ముందర నన్ను సమతలంగా చెయ్యి. అలాగే వర్షములు ఋతువులు ఫలించట్లేదు, వర్షాలు కురిసేలాగా చెయ్యి. ఆ కురిసినటువంటి నీరు నిలిచేలాగా చెయ్యి. ఇవన్నీ చేయగలిగితే గనక తప్పకుండా నువ్వు కోరింది నేను చేస్తాను అని చెప్పి ఈవిడ అన్నది. అప్పుడు ఈయన సరే అని చెప్పి భూమినంతటిని కూడా సమతలంగా చేసి స్వయంభూ మనువును దూడగా, భూదేవి గోవుగా ఉన్నప్పుడు ఆవిడ యొక్క క్షీరాన్ని ఈ భూమి మీద పిండటం జరిగింది. చాక్షుష మన్వంతరంలో మొట్టమొదటిసారిగా సృష్టి జరిగినప్పుడు వ్యవసాయం కానీ పశుపోషణ కానీ ఇవన్నీ కూడా అవసరం లేకుండా ఉంది. ప్రజలందరూ కూడా వీటితో అంటే తమ యొక్క ఉదర పోషణ కోసం ఇటువంటి ధాన్యాల మీద వాళ్ళు ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. అలాగే ఆ చాక్షుష మన్వంతరంలో గ్రామ క్షేత్ర వ్యవస్థ కూడా లేదు. ఎందుకంటే ప్రజలకు అసలు మాత్సర్యం అనేటటువంటిది లేదు, పాపబుద్ధి అనేటటువంటిది లేదు. కాబట్టి వాళ్ళకి ఏది తినాల్సిన అవసరం లేదు. సంకల్పం చేత జన్మిస్తారు, అలాగే ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. కాబట్టి ఆహార కొరత లేదు, ధనధాన్యాల యొక్క ప్రసక్తి లేదు. వైవస్వత మన్వంతరంలో కూడా వేణునికి పూర్వకాలంలో కందమూల ఫలాలే ప్రజలందరికీ కూడా వాళ్ళకి ఆహారంగా ఉంది. అది కూడా కష్టం మీద లభించేది. ఎప్పుడైతే పృథు చక్రవర్తి స్వయంభూ మనువుని దూడగా చేసి గోమాతగా ఉన్నటువంటి ఈ భూమి వద్దకు పంపించాడో, ఆ దూడ పాలను స్వీకరించిన తర్వాత ఆ గోక్షీరాన్ని ఎప్పుడైతే భూమి మీద పిండాడో అప్పటి నుండి భూమి అమృతమయమైంది. అమృతమయమయ్యి ప్రజలకు కావాల్సినటువంటి అన్నము అనేటటువంటిది జీవనాధారమైంది. దీన్ని మొట్టమొదట దేవతలకి, పితృదేవతలకి, అతిథులకి నివేదించిన తర్వాత జనులందరూ కూడా దాన్ని తృప్తిగా భుజించేవాళ్ళు. దేవతలకి, పితృదేవతలకి దాన్ని నివేదించి మాత్రమే తాము తీసుకునేవాళ్ళు. దీనివలన అంటే యజ్ఞములో వేసేటటువంటి హవిస్సులతో దేవతలు, పితృదేవతలకు అర్పించేటటువంటి వాటితో పితృదేవతలు చాలా సంతృప్తి చెందేవాళ్ళు. అలాగే ఋషులు, ద్విజులు, దేవతలు కూడా ఈ గోక్షీరాన్ని వాళ్ళు పిండగా పాలు, ధాన్యములు, ఔషధులు ఇవన్నీ కూడా క్రమంగా సృష్టించబడ్డాయి. అలాగే ఇవి కాకుండా గ్రాసము మొదలైనటువంటివన్నీ కూడా జంతువులకి ఆహారంగా ఏర్పడింది. వీళ్ళే కాకుండా కొంతమంది దైత్యులు కూడా ఈ గోక్షీరాన్ని పిండటం వల్ల సర్పాలకి పోషణ ఇచ్చేటటువంటి విషం కానీ, దైత్యులకి బయాలాన్ని ఇచ్చేటటువంటి మాయ కానీ, రాక్షసులకు శక్తినిచ్చేటటువంటి రక్తము కానీ, యక్షులకు బలమని చెప్పబడేటటువంటి అంతర్ధాన విద్య కానీ, గంధర్వజాతికి గానవద్య, పర్వతానికి ఔషధులు ఇవన్నీ కూడా భూదేవి నుండి ఒకటొకటిగా సృజింపబడ్డాయి. ఈ రకంగా అప్పటి నుండి అంటే పృథు చక్రవర్తి యొక్క పాలనా సమయంలో ఆయన రాజ్యాభిషిక్తులై ఉండగా భూమి అన్నిటినీ కూడా ఇస్తూనే ఉంది. అది భూదేవి యొక్క గమ్మతనం. అందుకే మొట్టమొదట నిద్రలేవగానే ఆ భూదేవికి నమస్కరించమని చెప్పి మనకి చెప్తారు. ఎందుకంటే సకల ధాన్యరాశుల్ని మనిషికి కావాల్సినటువంటి పోషణ అంతా కూడా ఇచ్చేటటువంటిది ఆ భూదేవి. అలాగే అన్నిటినీ ధరించేది, అన్నిటినీ భరించేది, అన్నిటినీ పోషించేది కూడా భూమే. కాబట్టి ఆ భూమాత అనేటటువంటిది సర్వశ్రేష్ఠురాలు. అలాగే భూమాతయే అందరికన్నా కూడా జ్యేష్ఠురాలు, అందరికంటే కూడా పెద్ద. ఆవిడే ప్రతిష్టకి మూలం. భూదేవి సృష్టి, సంతానం కూడా ఆవిడే. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి భూమాత యొక్క చరిత్రం అనేటటువంటిది పావనమైనటువంటిది. అది సకల పాప శమనమైనటువంటిది. అన్ని బీజాలని మొలకెత్తేలా చేసేటటువంటిది భూమి.
అన్ని శ్రేయముల్ని కూడా ప్రసాదించేటటువంటిది భూమే, అన్ని కామ్యములను అందించేటటువంటిది కూడా భూమే. పంచభూతాల్లో ఒకటిగా ఉంటూ మిగిలినటువంటి భూతాలని ప్రకాశింపజేసేటటువంటిది భూమి. సముద్రాంతం వరకు ఉండేది కూడా అటువంటి భూమే. మధుకైటపుల యొక్క మెదడు భాగంలో ఉన్నందువలన మేధిని అని చెప్పి, అలాగే పృథు చక్రవర్తి యొక్క ఆజ్ఞతోటి, పృథు చక్రవర్తి యొక్క సంకల్పంతో మళ్ళీ సమతలంగా చేయబడి మనందరికీ కావలసినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా అందిస్తుంది. కాబట్టి పృథివీ అని చెప్పి ఈ భూమాత పిలువబడింది. ఇలా పృథు చక్రవర్తి చేత సమతలం చేయబడినటువంటి ఈ భూమాత గ్రామ, పట్టణ, నగరాలుగా అభివృద్ధి చెంది ఇప్పటికీ అందరికీ కూడా ఆధారమైంది. సస్య సమృద్ధి కలిగినటువంటిది, అటువంటి సర్వతీర్థమయమైనటువంటిది, సర్వలోక స్వరూపిణి అయినటువంటిది భూమాత. పృథు చక్రవర్తి అంతటి పుణ్య ప్రభావ సంపన్నుడు కాబట్టి అన్ని పురాణాల్లోనూ అందరి చేత కూడా కీర్తింపబడుతూనూ ఉన్నాడు. ఇప్పటికి కూడా పృథు చక్రవర్తిని తలుచుకోకుండా మానవుల యొక్క జీవనం అనేటటువంటిది లేదు. మొట్టమొదట మానవులందరినీ కూడా పరిపాలించినటువంటి వాడు, ఈ భూమిని సమతలం చేసినటువంటి వాడు, అన్న ఆహారాల్ని అందించినటువంటి వాడు ఆ పృథు చక్రవర్తే. కాబట్టి బ్రహ్మవాదుల చేత, బ్రాహ్మణుల చేత, సనాతనైనటువంటి త్రిమూర్తుల చేత నమస్కరింపబడేటటువంటి వాడు, వారితో సమానమైనటువంటి వాడు ఆ పృథు చక్రవర్తి. కాబట్టి అటువంటి మొట్టమొదటి ప్రభువు యొక్క చరిత్ర విన్నా, తెలుసుకున్నా కూడా గంగా స్నానం వలన కలిగేటటువంటి పుణ్యంతో సమానమైనటువంటి పుణ్యం ఈ పృథు చక్రవర్తి యొక్క ఆఖ్యానం వలన కలుగుతుంది అని చెప్పి మనకి ఈ పద్మ మహాపురాణాంతర్గతంగా చెప్పబడింది. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. స్వస్తి.